హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 35 అడుగులు పొడుగు 30 అడుగుల వెడల్పు ఉత్తరం సైడ్ రోడ్డు ఉండే 4 BHK గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ 35 అడుగులకి 30 అడుగుల 4 BHK చాలా కష్టం అండి. కానీ ఇది కొంతమందికి యూజ్ అవుతుందని చేస్తున్నాను. బై ఛాన్స్ ఇలాంటిది ఏమన్నా ఒక పీజీ లాగానో హాస్టల్ లాగా ఏమన్నా ఉంటే దీనికి యూజ్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నాను. 35 అడుగులకు 30 అడుగులు వచ్చేసి 1050 అడుగులు వస్తుంది. దాంట్లో ప్లాన్ చేయడం చాలా కష్టం. అయినా కూడా ఒకవేళ కావాలి పర్వాలేదు అలాగే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఈ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. ఇది ఉత్తరం సైడ్లోనే రోడ్డు ఉందండి. తర్వాత ఇది దక్షిణం సైడు ఇది. సరేనా? ఇది 35 అడుగులకి 30 అడుగులు వెడల్పు, 35 అడుగులు పొడుగు, 35 అడుగులు వెడల్పు. దీంట్లో నేను 4 బెడ్రూమ్లు, పూజ రూమ్, తర్వాత లివింగ్ అండ్ కిచెన్ ప్లాన్ చేశాను. దాని గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిటీలలో ఇలా కూడా చాలా కడతారండి. 35 2 పోర్షన్స్ కూడా చేస్తారు. 2 పోర్షన్లలో కూడా 2 BHK ప్లాన్ చేస్తారు. సరేనా? చూద్దాం ఇది ఇప్పుడు ఎలా వచ్చిందో. చూడండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, తర్వాత ఇది సౌత్, ఇది నార్త్, ఇది ఆగ్నేయ మూల, ఇది నైరుతి మూల, ఇది వాయు మూల, ఇది ఈశాన్య మూల. ఈశాన్య మూలలో ఇది మెయిన్ గేట్ అండి. ఇక్కడ సేమ్ లాస్ట్ ప్లాన్లో కూడా ఇప్పటిదాకా నేను 35కి 30 1 BHK ప్లాన్ కూడా చేశాను, 2 BHK ప్లాన్ కూడా చేశాను, 3 BHK ప్లాన్ కూడా చేశాను. ఇది 4 BHK ప్లాన్. ఈ సైజులో దీనికంటే పెద్దగా చేయడం చాలా కష్టం. 4 BHK కూడా కష్టమే, కానీ ఇలా ఎవరైనా కట్టుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సరేనా? ఇప్పుడు చూద్దాం. ఇది హాల్ అండి, మెయిన్ గేటు. తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్. తర్వాత ఇది మెయిన్ డోరు చూస్తున్నది, ఇది హాలు. తర్వాత ఇది పూజ రూమ్, ఇది కిచెన్, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో, ఇది ఒక బెడ్రూమ్. సరేనా? ఇప్పుడు ఈ 4 బెడ్రూమ్లకి నేను అటాచ్ బాత్రూమ్ ప్లాన్ చేశాను. అలా కాకుండా కామన్ బాత్రూమ్స్ ప్లాన్ చేసి 4 బెడ్రూమ్లు ప్లాన్ చేయాలన్నా కూడా కొద్దిగా సైజు పెద్దగా వస్తుంది. సరేనా? ఇది 4 బెడ్రూమ్లకు అటాచ్ బాత్రూమ్లు ఇవ్వడం వల్ల కొద్దిగా రూమ్లు సైజు కొద్దిగా చిన్నగానే కనిపిస్తుంది. అయినా చూద్దాం దీని మెజర్మెంట్స్, తర్వాత దీని అంత కొలతలు చూసి చేద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అన్నిటికంటే ముందు మనం ఎక్కడెక్కడ స్థలం వదిలామో అది చూద్దాం. ఫస్ట్ 4 బెడ్రూమ్లు ప్లాన్ చేయడం వల్ల నేను దీనికి 2 సైడ్లు స్థలం వదిలానండి. పడమర సైడ్ 1 అడుగు, దక్షిణం సైడ్ 1 అడుగు, లేదా 1.5 అడుగు కూడా వదులుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దక్షిణం సైడ్ 1 అడుగు లేదా 1.5 అడుగు వదలడం వల్ల కిచెన్కి, తర్వాత ఈ బెడ్రూమ్కి, బాత్రూమ్కి, మళ్ళీ బెడ్రూమ్కి, బాత్రూమ్కి, బెడ్రూమ్కి, ఇన్నిటికి మనం వెంటిలేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సరేనా? తర్వాత ఇప్పుడు ఉత్తరం సైడ్ రోడ్డు ఉంది కాబట్టి మనం ఇప్పుడు సెట్ బ్యాక్ కూడా వదులుతున్నాం కాబట్టి దీనికి కూడా మనకు వెంటిలేషన్కి ఏమి ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ పడమర సైడ్ కూడా స్థలం ఉంది. తర్వాత ఉత్తరం సైడ్ కూడా ఈ స్టేర్ కేస్ కింద మనకి స్థలం వస్తుంది. సరేనా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడుగు అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్. దీని సైజ్ వచ్చేసి 3 అడుగులు 8 ఇంచులు వెడల్పు, 7 అడుగులు పొడుగు. ఇది సెకండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 7 అడుగులు 8 ఇంచులు పొడుగు, 10 అడుగులు వెడల్పు. దీనికి నేను అనుకున్నాను స్టేర్ కేస్ కింద నుంచి ఒక డోర్ ఇచ్చి ఇదే స్టేర్ కేస్ కింద బాత్రూమ్ దీనికి అటాచ్ చేద్దామని. కానీ అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అవసరం.
అందుకే నేను మళ్ళీ ఈ బెడ్రూమ్కి ఇక్కడ ప్లాన్ చేశాను. సరేనా. తర్వాత ఇది థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి, థర్డ్ బెడ్రూమ్ ఫోర్త్ బెడ్రూమ్కి రెండింటికి కలిపి ఒక బాత్రూమ్ కూడా చేయొచ్చు. నేను అప్పుడు అంతగా ఆలోచించలేదు. ప్రతి ఒక్కటి ఈ ప్లాన్లో మాత్రం ప్రతి ఒక్కదానికి ఇండిపెండెంట్గా సపరేట్ బాత్రూమ్లు ప్లాన్ చేశాను. ఇది థర్డ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 4.5 అడుగు వెడల్పు, 10 అడుగులు పొడుగు ఉంటుందండి. ఒక బెడ్ మనం ఈజీగా వేసుకోవచ్చు. అలాగే దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి 3.5 అడుగు వెడల్పు, 7 అడుగులు పొడుగు. తర్వాత ఈ 4వ బెడ్రూమ్ కూడా 4.5 అడుగు వెడల్పు, 10 అడుగులు పొడుగు అండి. దీనికి సైజుకి ఇది అవుతుంది. 3.5 అడుగు బాత్రూము వెడల్పు, సేమ్ సైజు వస్తుంది. హాల్ చాలా పెద్దగా ఉందండి ఇది. ఎందుకంటే ఇప్పుడు 4 బెడ్రూమ్లు ఎప్పుడు ఎనీ టైం రూమ్లోనే ఉండం కదండి. నా పాలసీ వచ్చేసి నాకు హాల్ పెద్దగా ఉండాలి, నాకు చాలా ఇష్టం. హాల్ పెద్దగా ఉండాలి, అలానే ప్లాన్ చేసి ఉండేది ఇది. ఇక్కడ మీరు బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. సరేనా. దీంట్లో ఒక పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజ రూమ్ సైజు వచ్చేసి 4 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడుగు. సరేనా. ఇది కిచెన్ స్లాబ్ అండి. ఒకే ఒక సైడు కిచెన్ స్లాబు, ఎల్ షేప్ కాదు, ఒకే ఒక సైడ్ ప్లాన్ చేశాను. కావాలంటే మనం దీన్ని ఎల్ షేప్ కూడా చేసుకోవచ్చు. తర్వాత విండోస్ చూద్దాం ఇప్పుడు. విండోస్ అన్నీ ఒకే సైడ్లో, ఆల్మోస్ట్ ఒకే సైడ్లో వస్తున్నాయండి. ఎందుకంటే మనం వదిలిండేదే దక్షిణం సైడు, తర్వాత పడమర సైడు. కిచెన్కి కూడా ఒక విండో, సైజ్ వచ్చేసి 3 అడుగులకు 3 అడుగులు. ఈ బెడ్రూమ్కి ఒక విండో, 3 అడుగులకు 4.5 అడుగు. బాత్రూమ్కి ఒక విండో, 1.5 అడుగుకి 2 అడుగులు, 1.5 అడుగు హైట్ అండి, 2 అడుగులు వెడల్పు. తర్వాత ఈ బెడ్రూమ్కి కూడా 3 అడుగులు వెడల్పు, 4.5 అడుగు హైట్. తర్వాత ఈ బాత్రూమ్కి కూడా 1.5 అడుగు హైట్, 2 అడుగులు వెడల్పు. తర్వాత ఈ బెడ్రూమ్కి 2 విండోస్ అండి. ఈ 2 విండోస్ సైజ్ కూడా 4 అడుగులు వెడల్పు, 4.5 అడుగు హైట్. తర్వాత ఈ బాత్రూమ్ విండో సైజ్ వచ్చేసి 1.5 అడుగు హైట్, 2 అడుగులు వెడల్పు. ఈ బెడ్రూమ్కి 2 విండోలండి. నేను ఇక్కడ సెంటర్ ప్రొవైడ్ చేశాను. ఈ విండో సైజ్ వచ్చేసి 3.5 అడుగు వెడల్పు, 4.5 అడుగు హైట్. ఇక్కడ వార్డ్రూఫ్ చేసుకోవచ్చు. డోర్ ఇలా ఓపెన్ అవుతుంది, బెడ్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్న ప్లాన్ ఇది. సరేనా. లేదు అనుకుంటే మనం బెడ్ ఇలా ప్రొవైడ్ చేసుకున్నా కూడా వార్డ్రూఫ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఈ రూమ్ కొద్దిగా చిన్నదే, దీంట్లో వార్డ్రూఫ్ చేయకుండా ఉంటేనే మంచిది. సరేనా. తర్వాత ఈ 2 విండోస్, ఇక్కడ కూడా ఒక విండో వస్తుంది. ఈ హాల్కి 2 విండోలు అండి. 2 విండోల సైజు వచ్చేసి 4.5 అడుగు హైటు, 5 అడుగులు వెడల్పు. ఈ 2 విండోస్. సరేనా. ఇది అండి 35 అడుగులు పొడుగు, 30 అడుగుల వెడల్పు, ఉత్తరం సైడ్ 4 BHK ప్లాన్. పార్ట్ 1 ఇది. ఇలాగే దీంట్లో కూడా మిస్ అయింది ఏమేమంటే, దీన్ని 2-3 విధాలుగా ప్లాన్ చేయొచ్చండి. ఇప్పుడు నేను ఒకే సైడ్లో 3 రూమ్లు ప్లాన్ చేశాను. లేదా వేరే విధంగా నేను మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీంట్లో మిస్ అయింది వచ్చేసి కార్ పార్కింగ్. నెక్స్ట్ వీడియోలో నేను కార్ పార్కింగ్తో కలిపి 4 బెడ్రూమ్లు ఎలా చేయొచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు అండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.